హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అండి. ఇది ఈవేళ సోమవారం కాబట్టి మేము నువ్వులు వాడకూడదని నువ్వులు వేయలేదు. పల్లీలు, జీడిపప్పు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు కొంచెం వేపుకొని అవి పొడి చేశాను. స్టఫింగ్కి కొంచెం అల్లం ముక్క, కొంచెం వెల్లుల్లిపాయ, జీలకర్ర, జీడిపప్పు ఇది కొంచెం ఫ్రై చేశాను అన్నీ. ఇది మట్టుకి కొంచెం దంచి దీంట్లోనే అప్పుడు మిక్సీలో వేస్తానండి, ఎందుకంటే ముక్కలు వేస్తుంటే బ్లేడ్లు ఇరిగిపోతున్నాయి కాబట్టి ఇలా చేశాను. ఈరోజు వచ్చేసి మా ఇంట్లోనే గుత్తి వంకాయ కూర అండి. అందుకని మా పిల్లలు అసలు అడగరు, ఈవేళ అడిగి చేయించుకున్నారు మరి గుత్తి వంకాయ కూర అండి మమ్మీ అనేసి. అయితే చాలా టేస్ట్ ఉందండి, వేరే లెవెల్ టేస్ట్ అయితే అదిరిపోయింది. అయితే దీనికోసమని మేము స్టఫింగ్ కానీ నేను ఆనియన్స్, పల్లీలు కూడా కొంచెం వేపానండి, పచ్చివాసన లేకుండా. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చి పల్లీలు అయితే మంచిగా అయిపోయాను. ఇవి 2-3 సార్లు కడుక్కొని 4 చీరికల కింద చీరుకొని నేను ఉప్పులో వేసుకున్నానండి. ఉప్పులో అయితే కండ రాకుండా ఉంటాయి. ఎప్పుడైనా మనం ఉప్పులో వేసుకోవాలి కాయలు, వంకాయలు. ఒక్క ముందైతే కొయ్యొద్దు, మనం స్టఫింగ్ పెడతామని కానీ కోసాను నేను. ఇది చూపిస్తాను అంతే. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు అనుకోండి, ఇది నా స్టైలు. అయితే నువ్వుల పొడి మనం స్టఫింగ్ పెడితే ఇంకా టేస్ట్ ఉంటుందండి. వేళ తినకూడదని నేను పెట్టలేదు. నువ్వులు కూడా బ్రౌన్ కలర్ లేపుకొని నువ్వులు, పల్లీలు ఇవన్నీ మన స్టఫింగ్ పెడితే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. అయితే మా పిల్లలు అసలు అడగరు, సాధారణంగా గుత్తి వంకాయ కూర చేయమని అడిగారు ఈవేళ. అందుకనేసి నేను చేశాను. తిన్నారు, ఇష్టంగా తిన్నారు పిల్లలు. అయితే ఇది పిల్లలకు తెలియలేదు, వంకాయలు తీసుకురా గుత్తి వంకాయల కంటే మనం ఇంకా సన్నగా చిన్న కాయలు తీసుకుంటాం ఎప్పుడూను. ఇవి కొంచెం పెద్దగానే ఉన్నాయి కానీ నేను మగ్గబెట్టేసాను, తొందరగానే మగ్గిపోయింది కూర. ఇది మనం ఎండుమిర్చి అన్నీ వేసాం కదండి. ఎలా ఉందంటే ఇది మన పల్లీల చట్నీలాగా అనిపిస్తుంది, మంచి స్మెల్ వచ్చిందండి దాంట్లో నుండి. అందులో మనం తింటుంటే వంకాయలోనే జీడిపప్పు, నువ్వులు కూడా వేపేసుకోవచ్చు. వేళ మేము తినం కాబట్టి వేయలేదు. ఈ పల్లీల టేస్ట్ విడివిడిగా తెలుస్తున్నాయి టేస్ట్లు, నోట్లో పెట్టుకుంటే వంకాయ అయితే చాలా టేస్ట్ ఉందండి. కూర అయితే మాకు వీడియోలు పెట్టుకునే వాళ్ళు లేరు కాబట్టి వీడియో కదిలిపోతుందండి. నేనే తీసుకుంటున్నాను. ఇది కొనుక్కుంటే మంచిగా స్టాండ్ దాంట్లో ఫిట్ చేసుకోవచ్చు, కొనలేదండి. అంటే తర్వాత తీసుకుందాంలే అనేసి ఇంకా తీసుకోలేదు. అయితే తగినంత ఆయిల్ పోసుకుని, ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడతాయండి. మనం హెన్వీ వండుకున్నా, ఇలాంటి కర్రీస్ వండుకున్నా కూడా ఎక్కువే వేసుకుంటాను నేనైతే. ఆయిల్ తినకూడదు, అది తినకూడదు, నీళ్ళతో ఉడకబెట్టుకోవాలి, అది ఇది అంటారు. కానీ దేనికి పడ్డది దానికే ఉండాలి కదండి. దేనికి తగ్గట్టు దానికే వేసుకోవాలి, లేకపోతే కూరలు టేస్ట్ ఉండవు. అయితే కొంతమంది ఆయిల్ తినొద్దు, నీళ్ళల్లో ఉడకబెట్టుకుని తినాలి, పచ్చిగా తినాలి. ఎన్ని పాటించినా దేవుడు మనకి ఏది జరగాలంటే అదే జరుగుతుంది. కానీ మనం పాటించినంత మాత్రాన ఏది కూడా అవ్వదండి. అన్నీ ఏది పడితే అదే తినేవాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటారు చెప్పండి. ఏది పడితే అదే రోడ్డు పక్కన ఇది తింటారు పాపం. వాళ్ళ ఆరోగ్యంగా ఇస్తాడు దేవుడు, వాళ్ళకి నిజంగా ఆరోగ్యం ఇస్తాడు. అన్నీ పాటించిన వాళ్ళకే అనకూడదు, ఏదో ఒకటి అనారోగ్యం బారిన పడతారు పాపం. చెట్టు కింద ఉండేవాళ్ళు, పుట్ట కింద ఉండేవాళ్ళు, వాళ్ళు ఏమన్నా పాపం వాళ్ళకి ఏ సౌకర్యం ఉంటుందండి. ఏదో దొరుకుతుందా భగవంతుడా, మనకి ఎవరైనా ఏదన్నా ఇస్తే చాలరా దేవుడా అని చూస్తారు. మొన్న ఒక ఆమె అలాగే వచ్చిందండి మధ్యాహ్నప్పుడు, వీడియో ఉంది పెడతాను. ఆవిడది మసీదు కానీ వచ్చిందంటండి. అక్కడ అన్నం లేదు, మేము ఉపవాసాలు కదా అంటే పైన బట్టలు ఆరేస్తున్నానండి, మంచి ఎండ, 2 టైము. అప్పుడు బయట నుండి అరుతుంటే నేను అప్పుడే వంట వేడివేడిగా అన్నం పన్నీర్ కర్రీ అన్నీ చేశాను. సరేలే పాపం ఆవిడ ఫస్ట్ మేము ఎవ్వరం తినలేదు, అయినా ఆవిడకి పెట్టాను. వీడియో ఉంది, నేను అప్లోడ్ చేస్తానండి ఆవిడది. మనం ఎక్కడికో వెళ్ళనవసరం లేదండి. మనం ఎవరైనా అడిగితే ఇంత అన్నం పెట్టామనుకోండి, అదే మనం కాశీ వెళ్ళినంత పుణ్యం వస్తుంది మనకి. ఓకేనండి, మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నామండి. మా వీడియో నచ్చితే మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదో ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మాకు ఎవరు పెట్టట్లేదు. అందుకని ఈ మధ్యకాలంలో కూడా మేము వీడియోలు ఏం పెట్టట్లేదండి. అయితే ఆ వీడియో నచ్చితే మాకు లైక్, షేర్, కామెంట్స్ పెట్టండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వస్తుందండి మేము ఏదన్నా పెడితే. వంకాయ కూర అయితే చాలా టేస్ట్ ఉందండి. నేను కూడా వేడివేడి అన్నంలో ఎంత కూర వేసుకుని తిన్నాను, అసలు అదిరిపోయింది.
అసలు ఆయిల్లో మగ్గిపోయినాయండి. నేను అసలు వాటర్ వేయలేదు. దాంట్లో నుండి వచ్చిన వాటర్, దాంట్లో నుండి మన ఆనియన్స్లోని పేస్ట్లో నుండి వచ్చిన వాటర్కి నూనె అయితే కొంచెం ఎక్కువ వేసాను. అసలు నోట్లో పెట్టుకుంటుంటే వంకాయ అలా కరిగిపోతుందండి. ఎందుకంటే తిని చూపిందామంటే ఎవరు పట్టుకునేవాళ్ళు లేరు, లేకపోతే నేను తిని చూపించేదాన్ని. ఇంకా అది మాకు అవకాశం లేదండి, అందుకని ఇలా పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మాకు లైక్, షేర్, కామెంట్స్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.